కూల్చుకు తింటున్న కాంగ్రెస్ సర్కారు, పేదలపైన పగ, బస్తీలపైన పడగ, సామాన్యుడి టార్గెట్గా రేవంత్ బుల్డోజర్ రాజు అనుచరులకు భూదాన్. అందుకేనా వెలుగుమట్లలో పేదల ఇండ్లు కూల్చివేత, ఒక కీలక నేత కనుసన్నల్లో దాష్టికం, మరొకరి మౌనం, ఎందరు అడ్డుపడ్డా పోలీసు రక్షణలో ఇండ్ల తొలగింపు, రియల్ ఎస్టేట్ కోసమే కూల్చివేతలు. సో ఇది ఖమ్మంలోని ఇంకా దారుణము, పేదల మీదనే పడుతుంది. ఎందుకు రేవంత్ రెడ్డికి పేదలంటే ఎంత ద్వేషం ఉంది అన్న సంగతి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. వచ్చే రాకట్తోటే ఈయన పేదల మీద పడడానికి తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంది అంటే హైడ్రా. పేరు హైడ్రా, కానీ అది చేసేది మొత్తం పొద్దున లేస్తే పేదల ఇళ్లను కూల్చాలి, పెద్దోళ్లకు ఆ భూములను అప్పగించాలి. దానికి వేరే ఇంకా సింగిల్ పాయింట్ ఎజెండా. దానికి నేతృత్వం వహిస్తున్న ఇంకా ఆ రంగనాథ్, ఆయన అరాచకాలు, ఆయన అహంకారానికి అద్దు లేదు పద్దు లేదు. ఎన్నిసార్లు తిట్టినా ఆయనకు ఇంకా తోలు మందం అన్న పద్ధతిలోనే ఉన్నాడు తప్ప ఏమీ లేదు అంతకు మించి. సో నమ్మి ఓటేస్తే నడి బజార్లో నిలబెట్టిండ్రు. ప్రజాపాలన అందిస్తామని కాంగ్రెస్ చెప్తే నమ్మినందుకు మమ్మల్ని నడి బజార్లో నిలబెట్టింది. 2 ఏళ్ల నుంచి పేదల ఇండ్లు కూల్చడమే పనిగా పెట్టుకుని సర్కార్ పాలన సాగిస్తున్నది. మంత్రుల అనుచరులు మేలు కోసమే మా ఇండ్లను కూల్చారు. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా ఓట్లకు వస్తే ఉరికించి కొడతాం. ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక స్వరం ఏంది అంటే ఈ స్వరం. ఒకవైపు గాంధీ రిడ్జ్ పార్కు దగ్గర కానీ, మూసి పరివాహకం వెంట కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల దగ్గర కానీ, ఫార్మాసిటీ దగ్గర ఉన్న భూముల దగ్గర కానీ, ప్రాజెక్టుల కింద భూములు సేకరిస్తా ఉన్న నిర్వాసితుల దగ్గర నుంచి కానీ, రైతు భరోసా ఏంది పొందుతామని నిరాశపడ్డ రైతుల దగ్గర నుంచి కానీ, నిరుద్యోగుల దగ్గర నుంచి కానీ, ఆడపడుచుల దగ్గర నుంచి కానీ వినిపిస్తున్న మాట ఒకటే, ఏంది మేము నమ్మి నానబోస్తే పుచ్చి పుర్రెలైనాయి. రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేసినందుకు మా చెప్పుతోటి మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈయన కంటే ఆయన బాగు చేస్తాడని మేము దురాశకు పోయాము. ఆ దురాశకు మేము మూల్యం చెల్లించుకుంటున్నాం. ఇది ఈయన ఒక్కరి మాటే కాదు. ఈ రోజు ఏంది గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ 450 కుటుంబాల యొక్క ఆవేదన ఆక్రందన ఇదే. ఖమ్మంలో ఉన్న భూదాన్ వాళ్ళ ఆవేదన ఆక్రందన ఇదే. కుమ్మెర ఘటనలో ఉన్న ఆవేదన ఆక్రందన ఇదే. మూసి పరివాహక ప్రాంతంలోని ఇండ్లను ఇప్పటికే కూల్చివేతకు గురై ఇప్పుడు రెడ్ మార్కింగ్ పెడుతుంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్న ఆ పేదల యొక్క ఆవేదన ఇదే. సో ఈ రకంగా రాష్ట్రంలో ఎటువైపు చూసినా, ఏ వర్గాన్ని పలకరించినా మేము తప్పు చేశాము. ఏం తప్పు చేశాము? రేవంత్ రెడ్డి మాటలు నమ్మడమే మేము చేసిన తప్పు. రేవంత్ రెడ్డి ఇంకా ఏదో చేస్తాడని నమ్మాము, కానీ ఇంత దారుణంగా వ్యవహరిస్తాడని మేము గుర్తించలేకపోయాము. ఇక మళ్ళీ ఈ నమ్మే పరిస్థితి లేదు అని ఈరోజు రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలను అడిగినా, ఏ పేదలను అడిగినా, ఏ ధనికులను అడిగినా ఇదే మాట చెప్తున్నారు. సో ఇది ఈరోజు ఖమ్మంలో ఉన్న పరిస్థితి. ఈ ఖమ్మంలో ఉన్న ఈ పరిస్థితికి కారకులు ఎవరు అని అంటే ఆ ఖమ్మంలో 3 మంత్రులు చేశారు. ఒక మంత్రి ఏమో దురాశపరుడు, ఒక మంత్రి ఏమో నిరాశపరుడు, ఇంకో మంత్రి నాకు సంబంధమే లేదనే ఇంకా దాన్ని వదిలేశాడు. ఈ 3 మంత్రులు ఆ ఏరియాలో ఉన్న 60 ఎకరాల మీద ఆ దాష్టికాన్ని కొనసాగిస్తుంటే నిశ్చేష్టులై వాళ్ళు చూస్తున్నారు. ఒకడు దోసుకుంటూ అందుకుంటాడు, ఒకడు వాటిని కాసుకొని చూస్తున్నాడు. ఈ రకంగా మంత్రులు 3 మంత్రులు. అందుకనే ఎంత మంది ఉన్నారనేది కాదు, ఎంత క్వాలిటీ పర్సన్ ఉన్నాడు. ఒక్కడు మంచోడు అయి ఉంటే ఈ రోజు అందులో ఆ 3లో ఒక్కడు పేదల గురించి ఆలోచించి ఉంటే ఈ రోజు ఆ దాష్టికం ఆగేది. కానీ ఏం లాభం? దోచుకుందాము, పంచుకుందాము, దాచుకుందాము. ఈ పద్ధతిలోనే ఈ రోజు కాంగ్రెస్ పాలన నడుస్తుంది తెలంగాణలో. అందరూ దోచుకోవాలి, ఎవడి ఏరియాలో వాడు దోచుకోవాలి, మిగిలిన వాళ్ళందరికీ అది పంచాలి. ఆ తర్వాత అందరు కలిసి దాన్ని దాచుకోవాలి. వచ్చే ఎన్నికల కోసమా, లేకపోతే వచ్చే భవిష్యత్తు కోసమా, లేకపోతే ఇంక దేనికోసమా? ఆ దుర్మార్గానికి ఓ అదుపు లేదు, ఆ స్వార్థానికి ఒక కులబద్ద లేనే లేదు. సో ఆ రకంగా దోపిడికి పాల్పడుతున్నారు. దొరికిన కాడికి దోసుడే, అసలు మిగులుడు అనేది ఉండొద్దు అన్న పద్ధతిలో మనం దీన్ని సాచురేషన్ మోడ్ అంటాం. ఏదైనా డెవలప్మెంట్ సాచురేషన్ మోడ్ లో జరగాలంటాం. కానీ తెలంగాణలో ఏం జరుగుతుందంటే ఒక డిస్ట్రక్షన్, ఒక విధ్వంసం, ఒక దోపిడి సాచురేషన్ మోడ్ లో జరుగుతుంది. ఇది ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న దౌర్భాగ్యము.